హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వంశీ ఫర్ యూ. ప్రస్తుతం మన క్రికెట్లో వినిపిస్తున్న ఒకే ఒక పేరు రజాత్ పటిదార్. ఆర్సీబీ ఫ్యాన్స్ పక్కన పెడితే మనకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం తెగ ఆసక్తి చూస్తున్నారు ఈ ప్లేయర్ కోసం. అసలు ఎవరు ఈ రజాత్ పటిదార్? మెగా ఆక్షన్లో లేకపోయినా కూడా ఆర్సీబీ టీంలోకి ఎలా వచ్చాడు? అయితే ఈ రజాత్ పటిదార్ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రజాత్ పటిదార్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఆర్సీబీ ఆక్షన్లో లువ్నిత్ సిసోదియా అనే ఈ ప్లేయర్ను కొనుగోలు చేసింది. కానీ అతడు అందుబాటులో లేకపోవడం వల్ల అతని ప్లేస్లో రీప్లేస్మెంట్గా రజాత్ పటిదార్ని అయితే ఆర్సీబీ తీసుకుంది. అతడిని ఒకసారి చూద్దామని తీసుకుంటే తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని అయితే మొత్తం చూపించాడు. 2022లో లక్నో పైన చేసిన ఈ సెంచరీ కింగ్ను అయితే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు. తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నేను కూడా అందరిలాగే ఆడగలనని తన టాలెంట్ అయితే మొత్తం ప్రూవ్ చేసుకున్నాడు. సో మళ్ళీ 2023లో ఈ ప్లేయర్ అయితే మనకు అవైలబుల్లో లేడు, అంటే ఆర్సీబీకి అవైలబుల్లో లేడు. మళ్ళీ 2024లో విరాట్ కోహ్లీ తనపై చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీ వెళ్ళి ఫాఫ్ డు ప్లెసిస్కి చెప్పాడంట అతడికి చాలా టాలెంట్ ఉందని. సో ఫాఫ్ డు ప్లెసిస్ తనను నెట్లో ఆడించి తన టెక్నిక్స్ మొత్తం గమనించి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూశాడు. తన బ్యాటింగ్ విశ్వరూపం మొత్తం మన ఆర్సీబీ మ్యాచ్లో అయితే చూపించాడు. 2024 మొత్తం ఆ ఫామ్లో లేకపోయినప్పటికీ లాస్ట్ గత 7 మ్యాచ్లలో తన విశ్వరూపం అయితే చూపించాడు. స్టార్టింగ్లో ఫామ్లో లేకపోయినా ఈ రజాత్ పటిదార్ టెక్నిక్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి, తన టాలెంట్ గురించి తెలుసు కాబట్టి మేనేజ్మెంట్ తనని ఏమాత్రం వదిలిపెట్టకుండా అలాగే కంటిన్యూ చేసింది. లాస్ట్ గత 7 మ్యాచ్లలో ఆల్మోస్ట్ 6 హాఫ్ సెంచరీలు అయితే చేశాడు. స్పిన్ అంటే తనకు ఇష్టం, తనకు ఒక ప్రాణం. అసలు స్పిన్ ఎలా ఆడతాడంటే రషీద్ ఖాన్, సునీల్ నరైన్ ఇలాంటి బౌలర్లను సైతం కూడా లెక్క చేయకుండా ఆడతాడు. సో తన ఆర్సీబీ కోసం చాలా బాగా అయితే ఆడాడు. కాబట్టి ఆ ప్లేయర్ను మళ్ళీ ఆర్సీబీ అయితే రిటైన్ అయితే చేసుకోవడం జరిగింది. అసలు ఆర్సీబీకి దొరికిన ఒక డైమండ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సిసోదియా అనే ప్లేయర్ను కొనడం, తనకి రీప్లేస్మెంట్గా మనకు ఆర్సీబీకి రావడం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ అయ్యర్ ఆర్సీబీ ప్లేయర్ రజాత్ పటిదార్ గురించి అయితే చెప్తాడు. రజాత్ పటిదార్ అంటే తనకు చాలా ఇష్టమని, తన ఫేవరెట్ బ్యాట్స్మెన్ అని. ఒకవేళ రజాత్ పటిదార్ అవుట్ అయ్యాడంటే అది ఎంతో మంచి పాలు అయి ఉంటుందని తనకు ఆ ఇంటర్వ్యూలో అయితే వెంకటేష్ అయ్యర్ అయితే పేర్కొన్నాడు. సో ఇదేనమాట మనకు లాస్ట్ ఈ సీజన్లో రజాత్ పటిదార్ ఆడిన ఇన్నింగ్స్లు. ఆర్సీబీకి దొరికిన ఒక మంచి బ్యాట్స్మెన్ అని అయితే చెప్పొచ్చు. మిడిల్ ఓవర్స్లో మనకు 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న ఈ బ్యాట్స్మెన్ ఆర్సీబీకి ఓ ఫేవరెట్ ప్లేయర్గా అయిపోయాడు.